గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దోచుకోవడమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ మేరకు భూపాలపల్లి పట్టణంలోని క్రీస్తు సంఘం చర్చిలో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాస్టర్లు ఎమ్మెల్యేను షాల్వతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే పాస్టర్తో కలిసి కేక్ కట్ చేశారు. కాగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ 29వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పుల్ల మహేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రాంతం అభివృద్ధి కానీ పేదవాని కడుపు నింపే విధంగా పేదోళ్లకు నిర్వహించే విధంగా మహేష్ ఇవ్వమని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సోదరులారా, మీరు ఇక్కడ ఓట్లున్నా లేకున్నా మనమందరం కూడా ఒక బాధ్యతగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడకుండా కులం పేరుతో చర్చీలను గౌరవించాలి, మసీదులను గౌరవించాలి, హిందూ దేవాలయాలను గౌరవించాలి. కుల మతాలను రెచ్చగొట్టి ఈరోజు రాజకీయ లబ్ధి పొందుదామనేటువంటి పార్టీల గురించి కూడా ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీగా, ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా, ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి పార్టీగా, ఒక సెక్యులర్ అన్ని మతాలను గౌరవించేటువంటి ఒక పార్టీగా ఈరోజు మసీదుల అభివృద్ధి కొరకు, చర్చీల అభివృద్ధి కొరకు, ఈరోజు దేవాలయాల అభివృద్ధి కొరకు మేము మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని క్రిస్టియన్ పండుగ సందర్భంగా ఒక 50 చర్చిలకు కూడా 30,000 రూపాయలు మీరు రిపేర్ల కొరకు కూడా నా చేతుల మీదకి వెళ్ళి చెప్పులు అందించారు. మీ చర్చిలో కాదంటే నాకు కనుక దయచేసి శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఇక్కడ అక్రమంగా ఎవరి మీద అధికారులు కానీ ఎవరికి చేసినా మేము క్షమించాం. నా దగ్గర ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇప్పిస్తారు, డబ్బులు వసూలు చేసిన కూడా జరుపుకోవాలని, అదేవిధంగా చర్చిలకు కూడా మా దగ్గర కూడా 2-3 గ్రూపులు ఉన్నాయి. ఒక చర్చిలో మీటింగ్ పెడితే ఇంకోరు రారు. మాకు చర్చిల కొరకు కూడా ఒక కమ్యూనిటీ హాల్ కావాలని వీళ్ళందరూ కోరితే మొన్న 50 లక్షల రూపాయలు నేను కమ్యూనిటీ హాల్ చర్చి ఏదైతే దసరా కొరకు ఇవ్వడం కూడా జరిగిందని తెలియజేస్తున్నాం. దానికి స్థలం కూడా కావాలంటే సింగరేణి సిఎండిని, అదేవిధంగా కొత్తగూడెం గౌతమ్ పాను సీఎంతో మాట్లాడి, కలెక్టర్తో మాట్లాడి అది ప్రతిపాదనలు కూడా కొత్తగూడెం పంపించి పర్మిషన్ కొరకు స్థలం కూడా ఫ్రీగా ఇప్పించి భవనం ఒక మీటింగ్ల కొరకు ఉమ్మడిగా చర్చి ఫాస్టర్స్ కొరకు సంఘం కొరకు మరి 50 లక్షలు ఇచ్చా, సరిపోతే ఇంకా 50 లక్షలు కూడా ఇస్తా అని మాట ఇవ్వడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి మీ యొక్క వార్షికోత్సవ కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేసి మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి మన పాస్టర్ శ్రీనివాస్ గారికి, ఇక్కడ పాల్గొన్నటువంటి సోదరి మండలకు, మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున